ఏమైంది అంకుల్? పవర్ బిల్లు చేపుకు చెల్లు. హై బీపీ బహి. తెల్లు పెట్టుకొని బిల్లు బీపీ అంటావేంటి అంకుల్? ఇల్లు అమ్ముకొని బిల్లు కట్టమంటావా? ఇంటి పైకప్పు నమ్ముకోమంటున్నాను. ట్రూజాన్ సోలార్ సిస్టమ్ ఇన్స్టాల్ చేసుకోండి, ఫ్రీ ఎలక్ట్రిసిటీ జనరేట్ చేసుకోండి. ఇది చెప్తే లో బీపీ వచ్చి పోతారేమో. ఒక్కోసారి బిల్లు మొత్తం ఫ్రీ అయిపోద్ది. ట్రూజోన్ సోలార్ పవర్, సూపర్ పవర్. ధ్యాన మహాయజ్ఞం ప్రత్యేక కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. తిరుపతిలో సెప్టెంబర్ 16 నుండి 22 వరకు జరగబోవు ధ్యాన మహాయజ్ఞం గురించి మనం ఈ ఎపిసోడ్ ద్వారా తెలుసుకోబోతున్నాం. అసలు ధ్యాన మహాయజ్ఞం ఎందుకు, తిరుపతిలోనే ఎందుకు, మనందరం అక్కడ ఎందుకు పార్టిసిపేట్ చేయాలి, దానివల్ల ఏం జరుగుతుంది అనేటువంటి అద్భుతమైన విషయాలు మనకు తెలియజేయడానికి మనతో పాటు ఉన్నారు సీనియర్ పిరమిడ్ మాస్టర్. ఎన్నో సంవత్సరాల నుండి ధ్యాన ప్రచారం చేస్తూ గవర్నమెంట్ ఏఈగా రిటైర్డ్ అయి ప్రస్తుతం పిఎంసికి ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్గా వారి యొక్క సేవల్ని అందిస్తూ ఉన్నారు పులి రామ్మోహన్ రావు గారు. వారితో మాట్లాడి అద్భుతమైన విషయాలు తెలుసుకుందాం. నమస్కారం సార్. నమస్తే సార్. మనం ఎన్నో ధ్యాన మహాయజ్ఞాలను చూసాం. మరి ఈ ధ్యాన మహాయజ్ఞం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి సార్? ముందుగా జగద్గురు బ్రహ్మర్షి పితామహ పత్రిజీకి, అమ్మ స్వర్ణమాల పత్రి మేడంకి హృదయపూర్వక ఆత్మ ప్రణామాలు. ఓం శ్రీ నమో వెంకటేశాయ నమః. ముందుగా మనం ఈ యొక్క పిఎంసి ఛానల్ ద్వారా ఫస్ట్ టైము తిరుపతిలో కలియుగ దైవమైనటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి సన్నిధిలో మహతి ఆడిటోరియంలో సెప్టెంబర్ 16 నుంచి 22 వరకు 7 రోజులు యజ్ఞం చేయాలని మన వాళ్ళు సంకల్పించారు. మరి ఈ యొక్క సంకల్పం ఇది మనం అనుకుంటే జరిగేది కాదు సార్. ఇది సాక్షాత్తు ఆ వెంకటేశ్వర స్వామి, అలానే మన జగద్గురు అయినటువంటి బ్రహ్మర్షి పితామహ పత్రిజీ యొక్క బ్లెస్సింగ్ తోటే వారికి ఆ ఆలోచన రావటము, ఆ ఆలోచనని మన ద్వారా అది కార్యక్రమం నిర్వహించడానికి మనం పూనుకోవటం జరిగింది సార్. ఇది అక్కడ తిరుపతిలో యజ్ఞము, మరి ఆ జరిగే 7 రోజుల యజ్ఞము తిరుపతిలోనే అక్కడ ఎందుకు జరగాలి అని చెప్పేసి అంటే, మరి అంతకుముందు మన పిఎస్ఎస్ఎం మూవ్మెంటు నాకు తెలిసినప్పటి నుంచి 2005 నుంచి నేను ఈ మూవ్మెంట్లో ఉన్నాను సార్. షిరిడీలో యజ్ఞం చేశారు. అక్కడ మరి షిరిడీలో 6 రోజులు వెళ్ళాము. అక్కడ అద్భుతంగా ధ్యానం చేయటము, షిరిడీ యొక్క సన్నిధిలో ఆ యొక్క శక్తి క్షేత్రంలో ధ్యానం చేయటం వల్ల ఎన్నో అనుభవాలు పొందాం. ఆ తర్వాత శ్రీశైలంలో చేశారు. ఆ తర్వాత తిరువణమలైలో జరిగింది. అంటే గురువుగారు ఏది చేసినా దానికి ఒక కార్యకారణ సంబంధం అన్నట్టుగా అది ఒక శక్తి క్షేత్రాలు కాబట్టి అక్కడ మనం ధ్యానం చేసుకున్నప్పుడు అతి త్వరగా ధ్యానం కుదురుతుంది అనేటువంటి మనకి సత్యాన్ని గురువుగారు తెలియపరిచారు సార్. అలానే మరి ధ్యాన మహాచక్రాలు చేశారు అమరావతిలో 2010లో, 2011లో సింహాద్రి వైజాగ్లో, అలానే 2012 నుంచి కడతాల్లో మన పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూవ్మెంట్కి హెడ్ క్వార్టర్ అయినటువంటి మహేశ్వర మహాపిరమిడ్లో మహాచక్రాలు, తర్వాత ధ్యాన మహిళా చక్రాలు, ఇవాళ మహాయాగాలు చేస్తూ వస్తున్నాం సార్. ఈవేళ మహాయజ్ఞం చేయటంలో ముఖ్య ఉద్దేశం సార్, మన వాళ్ళు దాని ముందుగానే ఒక పేరులోనే ఉంది సార్. ఈ ప్రపంచ శాంతి కొరకై ఈ ధ్యాన మహాయజ్ఞం తిరుపతిలోనే ఎందుకు జరపతాలు పెట్టారంటే, ఈవేళ యావత్ ప్రపంచం అంతా ఎక్కడ చూసినా, అంటే ఏ దేశం చూసినా ఒక దేశంకి గొడవలు, యుద్ధాలు, భయంకరమైనటువంటి వాతావరణం సృష్టిస్తున్నారు. మరి అలానే ప్రస్తుతం భూమి మీద ఉన్న మానవులు అందరూ కూడా అంతకుముందు 2 సంవత్సరాలు కరోనాతో వచ్చి దానితో అలజడులు గడబడైపోయి ఆ మానసిక ప్రశాంతత లేక అనేక మానసిక ఇబ్బందులకు గురై ఉన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో మరి ఈ యొక్క యుద్ధాలని ఇప్పుడు మనం ఎన్నో చూస్తూ ఉన్నాము. మరి ఆ యుద్ధాలు జరుగుతూ ఉన్నాయి, మరి ఎన్నో ప్రకృతి వైపరీత్యాలు జరుగుతూ ఉన్నాయి. మరి వీటిలంతటికీ మూలం మనం ఏదైతే మన సంకల్పం ఉందో ప్రపంచ శాంతికై ధ్యాన మహాయజ్ఞం అనేది మరి మన పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూవ్మెంట్లో జరుగుతున్నటువంటి గొప్ప కార్యక్రమం ఏమిటి అంటే సార్, మనం కొన్ని వేలాది మందితోటి సామూహిక ధ్యానం ఎప్పుడైతే మనం చేయటం మొదలు పెడతామో, మనం ఆ యొక్క సామూహిక ధ్యానం చేసే టైప్లో కూడా మనకి సంకల్పం ఒకటి, ఇది ప్రపంచ శాంతి కొరకై, అంటే అందరూ బాగుండాలి, సకల అంటే మానవులే కాదు మూగ జీవాలతో సహా అన్నీ కూడా సుభిక్షంగా సురక్షితంగా ఉండాలి, అందరూ హ్యాపీగా ఉండాలి, ఎటువంటి అలజడులు జరగకూడదు, యుద్ధాలు జరగకూడదు అని మనం ఒక మంచి సంకల్పంతో విశ్వంతో మనం కనెక్ట్ అయ్యి ఈ గ్రూప్ మెడిటేషన్ ఎప్పుడైతే చేస్తామో, ఈ యొక్క ఆ గ్రూప్ మెడిటేషన్ యొక్క ప్రభావము
ఇప్పుడు జరగబోయే అలజడులకి ఇది ఒక రెమెడీ సార్. చా అంటే అందరూ సామూహికంగా ధ్యానం చేయడం వల్ల ఆ శక్తి క్రియేట్ అవుతుంది, శాంతి వస్తుంది అని. వ్యక్తి శాంతిగా సాధన చేస్తే అవును ప్రపంచ శాంతికి ఉపయోగపడుతుంది అనేటువంటిది ముఖ్య ఉద్దేశం. అవును సార్. సార్ మరి ఇప్పుడు ఆల్రెడీ అంటే కరోనాలో 2020 నుండి మనం డిజిటల్గా పిఎంసి ద్వారా అవును గ్రూప్ మెడిటేషన్స్ కానీ పౌర్ణమి ధ్యానాలు కానీ చేపించారు పత్రిజీ. అవును సార్. అంటే ఇప్పుడు ఆఫ్లైన్లో మనం అప్పుడేమో ఆన్లైన్లో చేపించింది, ఇప్పుడు ఆఫ్లైన్లోకి వచ్చింది. అదే మహాయజ్ఞాన్ని తీసుకొచ్చామంటారు. అవును సార్. మరి ఈ తిరుపతిలోనే ఎందుకు సార్? ఎన్నో శక్తి క్షేత్రాలు ఉన్నాయి కదా. అవును సార్. ఉమ్, మరి తిరుపతి అంటే ఇక్కడ ఒకటి సార్, మనకి తెలిసినంత వరకు సైన్స్ ప్రకారంగా 7 చక్రాలు మనకి అందరికీ ఉన్నాయి. మూలాధారం నుంచి సహస్రారు వరకు 7 చక్రాలు. అలానే తిరుపతి మనం వెళ్ళి కలియుగ ప్రత్యక్ష దైవమైనట్టు వెంకటేశ్వర స్వామిని దర్శనం చేసుకోవాలంటే మనం అందరం అంటాం సార్, గోవిందనామాలు చెప్తున్నప్పుడు 7 కొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద అని. అంటే 7 కొండల పైన ఉన్నాడు ఆ మహానుభావుడు. మరి ఆ 7 కొండల పైన ఉన్న వెంకటేశ్వర స్వామిని దర్శనం చేసుకోవటం అంటే తెలవక ముందు అందరూ, నేను కూడా అదే అనుకున్నాను సార్, బాగా జుట్టు పెంచుకోవాలి, గడ్డం పెంచుకోవాలి, మనం ఏ పనులు చేసినా అక్కడికి వెళ్ళేసి గడ్డం పెంచుకుని జుట్టు పెంచుకుని అక్కడికి వెళ్ళేసి దర్శనం చేసుకుంటే మనం తెలిసి చేసినా తెలవ చేసిన తప్పులంతటి కూడా కర్మలన్నీ తొలగిపోతాయి అని చెప్పి మనం అనుకున్నాం సార్. కానీ అక్కడికి వెళుతున్నప్పుడే అవి ఏం జరగవు అనేది నాకు ధ్యానంలోకి వచ్చినప్పుడు అర్థమైంది సార్. అంటే ఇక్కడ పెంచుకొని వెళ్ళి అక్కడ పోయి తీసేయడం అంతే సార్. గుండ్లు కొట్టించుకుంటే దానివల్ల లాభం లేదనేది నాకు అర్థమైంది సార్. ఎందుకంటే దానివల్ల ఒక లాభం ఒకటి మాత్రం జరుగుతుంది సార్. ఒక 2 నెలల వరకు మనకు కొద్ది ఫైనాన్షియల్ కొద్ది సేవ్ అవుతుంది. ఎందుకంటే మనకు కొబ్బరి నూనె రాసుకునే పరిస్థితి రాదు. అంతకుమించి వాళ్ళకి ఆలోచన విధానంలో కానీ ఏం మార్పులు జరగదు సార్. తిరుపతి వెళ్తున్నప్పుడే అలిపిరిలోనే ఆ వెంకటేశ్వర స్వామి తెలియపరిచినారు సార్. అంటే ఏం చెప్పారంటే, ధర్మాన్ని కాపాడితే ఆ ధర్మమే నుండి రక్షింపబడుతుంది, నా దగ్గర ఏమి లేదని చెప్పి వారి ముద్ర ఇలా చెప్పారు సార్. అంటే మనం చేయవలసింది చేస్తే మనం ఏది చేస్తాం అదే తిరిగి మనం పొందుతాం, కాబట్టి నా దగ్గర ఏం లేదయ్యా అని చెప్పకనే చెప్పారు సార్. మరి అక్కడికి వెళ్ళి దర్శనం చేసుకొని వచ్చిన వాళ్ళు హ్యాపీగా ఆనందంగా ఉండడం అయితే గమనిస్తున్నాం మనం కొంతవరకు. అవును. ఆ ఆనందం ఏంటి సార్, కొంతవరకే. అంటే ఇప్పుడు ఈవేళ యావత్ ప్రపంచంలో ఎన్నో దేవాలయాలు ఉన్నప్పటికీ కూడా మన 7 కొండల పైన ఉన్న వెంకటేశ్వర స్వామిని దర్శనం చేసుకోవడం అంటే అది ఎంతో ఎంతో గొప్ప విశేషం సార్, ఎంతో అదృష్టం. ఎందుకంటే మనకి తెలవదు, గురువుగారు చెప్పిన దాన్ని బట్టి. ఎందుకంటే గురువుగారు ఏదైనా చెప్పారంటే అక్కడ సత్యమే ఉంటుంది, ఏది అసత్యం అనేది ఉండనే ఉండదు. ఈవేళ ప్రతిరోజు నిత్య కళ్యాణము పచ్చతోరణం అక్కడ జరిగేటువంటి వైభోగాల్లో అలానే మరి ప్రతిరోజు కొన్ని వేలాది మంది వచ్చి అక్కడికి వచ్చి దర్శనం చేసుకుంటున్నారంటే సార్, ఈవేళ అక్కడ సాక్షాత్తు వెంకటేశ్వర స్వామి ఏదైతే మూల విరాట్ ఉందో దాని కింద కొన్ని 100 అడుగుల కింద ఇప్పుడు కూడా వారి ధ్యాన ముద్రలో ఉన్నారని చెప్పేసి అని గురువుగారు చెప్పడం జరిగింది. మరి వారు అటువంటి కార్యక్రమాలు అక్కడ జరుగుతున్నాయి కాబట్టే ఆ యొక్క శక్తి ప్రభావం. అందువలనే ఈవేళ వేలాది మంది వచ్చి దర్శనం చేసుకుంటున్నారు. దర్శనం చేసుకున్న తర్వాత వాళ్ళు ఒక రకమైన అనుభూతి పొందుతారు. ఎందుకంటే సార్ అక్కడ ఉన్నప్పుడు మరి ఆ యొక్క శక్తి ప్రభావంతో కొంతవరకు మనకు మానసికంగా ప్రశాంతత అనిపిస్తుంది, ఆనందం కూడా అనిపిస్తుంది. అంటే సార్ అక్కడ వారు వెదజల్లుతున్న ధ్యాన శక్తి వల్ల అలా ఫీల్ అవుతున్నాం. అంతే, ఎవరు ఎందుకోసం వెళ్ళినా. అవును. ఇప్పుడు మనం చిన్నప్పటి నుండి మనం కూడా అలాగే వెళ్ళాం. అవును. వెళ్ళే నెల నుండి గడ్డాలు ఎంట్రుకలు బాగా పెంచి, లేదా ఒక సంవత్సరం అంతా తీయకుండా ఉండి మళ్ళీ అక్కడికి వెళ్ళి తీసుకొని ఇవ్వడం. అంటే ఇవ్వడము అంటే తలనీలాలే కాదు, తలపుల నీలాలు ఇవ్వాలి. అది ధ్యానం ద్వారా తెలుసుకున్నాం. అంతే సార్. తల నీలాలు ఇస్తాను మనం. ఆ తలంపులో ఉన్నటువంటి అనవసరమైన అన్ని తీసేయాలి, ఇవ్వాలి, తీసేయాలి. వావ్, అది సాధనతో వస్తుంది. అంటే వారి యొక్క శక్తి క్షేత్రంలో వారి ఎనర్జీ స్ప్రెడ్ అవుతుంది ప్రతి ఒక్కరికి. అవును సార్. కానీ సాధన చేస్తే ఇప్పుడు మామూలుగా అయితే స్ప్రెడ్ అవుతుంది. మరి అక్కడ ధ్యానం చేయడం వల్ల ఏం జరుగుతుంది సార్? మీరు ధ్యానం చేయకముందు వెళ్ళారు, తర్వాత కూడా వెళ్తున్నారు కదా. నేను అక్కడ తిరుపతి వెళ్ళినప్పుడు ఒకటి గమనించాను సార్. అంటే నేను బిఫోర్ మెడిటేషన్ వెళ్ళినప్పుడు అక్కడ తిరుపతిలో చాలా వాటర్ ప్రాబ్లం ఉంది, మరి వాటర్ మీరు చాలా జాగ్రత్తగా యూజ్ చేయాలా, ఇష్టం వచ్చినట్టు వేస్ట్ చేయొద్దు అని చెప్పేసి అని మనం ఏదైతే అకామిడేషన్ తీసుకుంటామో అక్కడ పెద్ద బోర్డులు పెట్టారు, మరి రూమ్స్ తీసుకునే దగ్గర పెద్ద పెద్ద బ్యానర్లు పెట్టారు సార్. అలానే వెంకటేశ్వర స్వామి దగ్గరికి ఇంత వేలాది మంది వస్తున్నారు ప్రతిరోజు, మరి వేలాది మందికి అన్నదాన కార్యక్రమాలు జరుగుతున్నాయి. మరి ఎంతో మంది భక్తులు చాలా విశ్వాసంతో మూఢ విశ్వాసాలతో వస్తున్నారు అని చెప్పేసి అనుకున్నప్పుడు ఈ వెంకటేశ్వర స్వామి శక్తివంతుడే అనేది నాకు నమ్మకమే.
అయినప్పటికీ నీళ్లు లేనప్పుడు అసలు ఇక్కడ వెంకటేశ్వర స్వామి నిదర్శనం ఏంటో మనకు తెలవాలి కదా అని నేను మనసులో లైన్లో నుంచుని అనుకున్నాను సార్. ఒక 5 నిమిషాల్లో మబ్బులు కమ్మేసి దగ్గర ఒక 10 దుక్కులు వర్షం పడింది సార్. ఆ యొక్క వర్షం మొత్తం కూడా అది 7 కొండల పైన ఉండేటువంటి అక్కడనే వాటర్ అంతా స్టోరేజ్ అయిపోతుంది. తర్వాత మళ్ళీ వాటర్ ప్రాబ్లం రాలే. సో అక్కడ ఆ యొక్క శక్తి పవర్ అనేది ఉంది సార్. ఎస్, అది తెలుసుకోవడానికి వెళ్ళాలి, అంతేగాని ఊరికే ఏదో ఆశించి కాకుండా. అవును సార్. అలానే మనం ఏదైతే అప్పుడు మనం మన స్వార్థంతో వెళ్ళాం సార్, ఇప్పుడు మనం ఎప్పుడైతే నిస్వార్థంతో ప్రపంచ శాంతి కోసమై మనం అక్కడ ధ్యానం చేస్తున్నామంటే సాక్షాత్ వెంకటేశ్వర స్వామి యొక్క అనుమతి లేనిదేను, గురూజీ ఆశీర్వాదం లేనిదేను ఈవేళ మనం తిరుపతిలో ఆ యజ్ఞం చేయలేము సార్. మీరు అన్నట్టు వెళ్ళాలంటేనే వారి అనుమతి లేనిది ఎన్నో సంవత్సరాల నుంచి అనుకునే వాళ్ళు వెళ్ళలేరు సార్. కానీ మరి ఇలాంటి పెద్ద ప్రోగ్రాం చేయాలి అంటే అవును, తప్పనిసరిగా వారి యొక్క బ్లెస్సింగ్ సార్. వారు అనుమతి ఇచ్చారు, పైన వెంకటేశ్వర స్వామి పైన పరమ గురువులు అందరూ కూడా అనుమతించారు, దీన్ని చేయమని చెప్పేసి మనకి పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూవ్మెంట్గా ఈ అవకాశం ఇచ్చారు సార్. ఎందుకంటే మన వాళ్ళందరూ కూడా ఒకటే సార్. మేము ఒకానొకప్పుడు పూర్తిగా అంటే మాంసాహారం తీసుకుంటూ ఉండేవాడు. మరి నేను మాంసాహారం తీసుకోవటం మానేశాను ధ్యానంలోకి వచ్చిన రోజు నుంచి. అన్ని ధర్మాల కల్లా ఉత్తమోత్తమైన అంటే అనేక రకాల ధర్మాలు ఉన్నప్పుడు కూడా అన్ని ధర్మాల కల్లా ఉత్తమోత్తమైన ధర్మం ఏమిటి అంటే అహింసో పరమో ధర్మ అన్నారు. అంటే మరి మనం అహింస అంటే హింసను వదిలేసి అహింస అంటే శాకాహారంలో వచ్చినప్పుడు మరి మన మాటే మంత్రం కాబడుతుంది, మన మాంసపిండం మంత్రపిండం కాబడుతుంది. మరి మనం ఏదైతే కొన్ని సృష్టి నియమాలను పాటిస్తామో అప్పుడు మనకి ఆటోమేటిక్గా ప్రకృతి మనకు సహకరిస్తుంది. రైట్, ఇప్పుడు అందులో భాగంగానే ఇదంతా జరిగింది. అవును సార్. ఓహో, ఎప్పుడైతే మనము ఈ సృష్టి నియమాలను పాటిస్తూ ఉన్నామో, ఈ ప్రకృతి నియమాలను పాటిస్తూ ఉన్నామో, మరి జరిగేటువంటి యజ్ఞం మనం అందరం కూడా రేపు జరగబోయే యజ్ఞంలో వేలాది మంది పాల్గొనడానికి సిద్ధంగా ఉన్నారు సార్. వాళ్ళందరూ కూడా వచ్చి అందరూ కూడా నిస్వార్థంగా ఈ లోక కళ్యాణం కోసం జరిగేటువంటి కార్యక్రమాలకు మా వంతుగా మేము ఎప్పుడు రావాలి, ఎప్పుడు 7 రోజులు ఈ ధ్యానంలో పాల్గొనాలని ఎంతో ఉత్సాహంతో ఉన్నారు సార్. మీరు బయటికి వెళ్తున్నారు కదా, అంత రెస్పాన్స్ ఉందా సార్? ఇప్పుడు మేము ఒక 4 days ఇక్కడ మేము హైదరాబాద్ సిటీలో తిరిగాం సార్. హైదరాబాద్ సికింద్రాబాద్లో బండి శ్రీనివాసరావు గారు, నేను, మళ్ళీ మన బిహెచ్ఎల్ ఒక ఆయన రాము మాస్టర్ గారు ఉన్నారు, వారు మరి ఒక 2 days నుంచి మన మాధవి మేడం గారు కూడా మేమందరం కూడా కలిసి ట్విన్ సిటీస్లో ప్రతి పిరమిడ్ మాస్టర్ని, ప్రతి కేర్ సెంటర్ పెట్టిన వాళ్ళని, అలానే పిరమిడ్ కట్టిన వాళ్ళని, ఇట్లాంటి మాస్టర్లందరినీ కలుస్తున్నాం సార్. కలిసినప్పుడు వాళ్ళందరూ కూడా ఇట్లా ప్రపంచ శాంతికై ధ్యాన మహాయజ్ఞం అనేవరకు అందరూ కూడా ఒకటే మాట సార్ మేము అందరం తప్పకుండా వస్తాము, 7 రోజులు అక్కడ ఉంటాం సార్. ఆ యజ్ఞము అంటే ప్రపంచ శాంతికి అనే యజ్ఞంలో మేము భాగస్వాములు అవుతాం సార్. ఇది లోక కళ్యాణం జరిగే కార్యక్రమం కాబట్టి మా వంతుగా తన్మన్ ఏ విధంగా వీలైతే ఆ విధంగా కూడా మేము సహకరిస్తాము. ప్లస్ మేము వచ్చి మమ్మల్ని మేము ఉద్ధరించుకుంటాము. అలానే ఈ జన్మ ఆఖరి జన్మ చేసుకుంటాక ఆ యజ్ఞం మాకు ఒక ఉపయోగపడుతుంది అనే ఒక పూర్తి విశ్వాసం ఉంది సార్. గురువుగారు ఉన్నప్పుడే తిరుపతిలో అనేక రకాలుగా యజ్ఞాలు కూడా చేసి ఉన్నారు, అప్పుడు వెళ్ళలేకపోయాము. మరి ఇప్పుడు ఇవాళ జరుగుతుంది అంటే అది లోక కళ్యాణి అర్థం కాబట్టి మేమందరం కూడా తప్పనిసరిగా వస్తాం సార్, పాల్గొంటాము. మాకు అక్కడ అంతా కూడా మీరు చూస్తే కొంచెం మాత్రం మా గురించి కొద్దిగా పట్టించుకుంటే కనుక తప్పనిసరిగా వస్తామని కూడా చెప్పడం జరుగుతుంది సార్. అందరూ బాగా రెస్పాండ్ అవుతున్నారు, అందరూ ఎక్కువ మంది వస్తారు సార్. వేలాది మంది రావడానికి ఇంట్రెస్ట్ చూపెడుతున్నారు సార్. హైదరాబాద్ సికింద్రాబాద్ సిటీల్లో నేను తిరుగుతున్నప్పుడు నాకు వచ్చినటువంటి అనుభవం అది సార్. సో మరి అందరూ కూడా ఏదైతే ఇప్పుడు తిరుపతిలో మనం పిఎంసి ఛానల్ ఆధ్వర్యంలో ఏదైతే యజ్ఞం చేయాలని అనుకుంటున్నారో, మరి మనకు గురువుగారు చెప్పారు ఈ భూమండలం అంతా ధ్యాన జగత్ కావాలని, మరి శాకాహార జగత్ కావాలని, పిరమిడ్ జగత్ కావాలని. మరి ఈ యజ్ఞం చేయటంలో కూడా ఉద్దేశం పిఎంసి యొక్క ఛానల్ యొక్క ఉద్దేశం ఏమిటి అంటే మరి ఎవరో ఒకళ్ళు దీనికి బాధ్యత తీసుకోవాలి. మన పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూవ్మెంట్కి వెన్నుముక మన పిఎంసి ఛానల్. మరి ఈరోజు పిఎంసి ఛానల్ ఆధ్వర్యంలో యజ్ఞం జరుగుతుందంటే మరి మన పిఎంసి ఛానల్ని ఒక్కదాన్ని కనుక మనం సపోర్ట్ చేస్తే అందరూ కూడా మరి ఆ యొక్క ఛానల్ ద్వారా ఇవాళ యావత్ ప్రపంచానికి దగ్గర 143 దేశాలకి ఈ యొక్క ధ్యానం అంటే శ్వాస మీద ధ్యాస అనేటువంటి మెసేజ్ ప్రచారం జరగటం వలన ఈవేళ మన కార్యక్రమాలు ఎక్కడ జరుగుతున్నా కూడా అందరూ కొత్త వాళ్ళు ఛానల్ చూసి రావటం జరుగుతుంది. మరి ఆ ఛానల్ చూసి వచ్చిన తర్వాత ధ్యానం చేసుకుంటూ అనుభవాలు విని ధ్యానం చేసుకున్న తర్వాత వాళ్ళు ఎంతోమంది మానసిక ప్రశాంతంగా, ఆరోగ్యంగా, ఆనందంగా ఉన్నారు సార్. ఇదంతా కూడా మేము ఎందుకంటే ప్రాక్టికల్గా అనుభవాలు వింటుంటే చాలా ఆశ్చర్యం వేస్తుంది సార్.
ఎట్లా అనుభవాలు అంటే మనం ఒకసారి మేము బిహెచ్ఎల్ వెళ్ళాం సార్. బిహెచ్ఎల్ వెళ్ళినప్పుడు ఒక మేడం గారు చెప్పారు, సార్ మేము ఒక దగ్గరికి వెళ్ళాము, ఒక కార్యక్రమంలో పాల్గొన్నాము, ఇట్లా యజ్ఞాల కార్యక్రమాల్లో మాకు అద్భుతమైన అనుభవాలు వచ్చినాయి. మరి మేము ప్రత్యక్షంగా ఎలుగుబంట్లు చూడటం జరిగింది. తర్వాత ఎలుగుబంట్లు ఏమిటి అని చెప్పేసానంటే 3 ఎలుగుబంట్లు కనపడినాయండి. ఆ 3 ఎలుగుబంట్లు ఎవరయ్యా అంటే వాళ్ళు బ్రహ్మ విష్ణు మహేశ్వరులు అని చెప్పేసి అని గురువు గారు చెప్పడం జరిగింది. సామూహిక ధ్యానం చేస్తున్నప్పుడు ఒకళ్ళకి జరిగినటువంటి అనుభవం. మరి ఇటువంటి అనుభవాలన్నీ కూడా ఈ గ్రూప్ మెడిటేషన్లో అలానే ఒక శక్తి క్షేత్రాలు చేస్తున్నప్పుడు మాత్రమే మనకి అతి మంచి అనుభవాలు మనకి రావడానికి అవకాశం ఉంటుంది సార్. అంటే వారందరూ కూడా ఎదురు చూస్తున్నారు మనందరికీ. ఎవరైతే ఇలా లోక కళ్యాణం కోసం వచ్చి కూర్చుంటారో వారందరికీ వాళ్ళను వారు ఉద్ధరించుకోవడానికి కావాల్సిన శక్తి జ్ఞానం అందిస్తారు అని. అవును సార్. వాళ్ళు ఆ రూపంలో రావడం అంటే మనకు అందాల్సింది అందిస్తారు కదా. 100% సాధనతోనే అందుతాయి అంటారు సార్. ఏమైంది అంకల్? పవర్ బిల్లు చేపుకు చెల్లు హై బీపీ బహి తెల్లు పెట్టుకొని బిల్లు బీపీ అంటావేంటి అంకల్? ఇల్లు అమ్ముకొని బిల్లు కట్టమంటావా? ఇంటి పైకప్పు నమ్ముకోమంటున్నాను. ట్రూజాన్ సోలార్ సిస్టమ్ ఇన్స్టాల్ చేసుకోండి, ఫ్రీ ఎలక్ట్రిసిటీ జనరేట్ చేసుకోండి. ఇది చెప్తే లో బీపీ వచ్చి పోతారేమో. ఒక్కోసారి బిల్లు మొత్తం ఫ్రీ అయిపోద్ది. ట్రూజోన్ సోలార్ పవర్, సూపర్ పవర్. మరి సాధన చేయరా నరుడ సాధ్యం కానిది లేదు. మరి అలానే మన మూమెంట్లోనే మనకి ఫస్ట్ మనకి ఇచ్చేటువంటి మెడిసిన్ ఏమిటి అంటే 3 గంటలు అఖండ ధ్యానం, అంటే కంటిన్యూషన్ గ్రూప్ మెడిటేషన్తోనే ప్రారంభం అవుతుంది. అలానే మరి ఇక్కడ తిరుపతిలో మనకి ప్రతిరోజు 6 గంటలు ధ్యానం ఉంటుంది సార్. మార్నింగ్ 5 to 8, అలానే ఈవినింగ్ 3 to 6 6 గంటల ధ్యానం చేయాలని చెప్పి మన వాళ్ళు సంకల్పించారు. మరి ఇక్కడ 6 గంటల ధ్యానము, మరి ఎంతోమంది గురువుల యొక్క మన మెసేజ్ తీసుకుంటాము, అలానే స్పిరిచువల్ సైంటిస్టుల యొక్క మెసేజ్ తీసుకుంటాము, అలానే కొన్ని ఆధ్యాత్మిక స్పిరిచువల్ కార్యక్రమాలు ఇక్కడ తిరుపతిలో అద్భుతంగా ఆ యొక్క యజ్ఞంలో ఇది ఒక లేటెస్ట్గా ఒక వెరైటీగా, అంటే వచ్చిన వాళ్ళందరూ కూడా హ్యాపీనెస్గా ఉండేటట్టుగాను, అలానే మన సంకల్పం ఏదైతే ఉందో ప్రపంచ శాంతి అనే దానికి యావత్ లోకమంతా కూడా చూసి, అంటే ఈ పిఎంసి ఛానల్ ద్వారా వచ్చిన వాళ్ళు సరే తప్పక చూసి హ్యాపీగా ఫీల్ అవుతారు. రాని వాళ్ళు కూడా పిఎంసి ఛానల్ వీక్షించి కూడా అందరూ కూడా అరే మనం ఎందుకు రాలేకపోయాం అనేటువంటి ఫీల్ కూడా అయ్యే పరిస్థితి రేపు జరగబోయే యజ్ఞంలో గ్యారెంటీగా జరిగే తీరుతుంది సార్. మరి ఇప్పుడు లైవ్ ఇస్తారు కదా, లైవ్లో కూర్చొని సాధన చేయొచ్చు, ఇంట్లో కూర్చొని ఎక్కడున్న వాళ్ళు అక్కడ కదా. ఇప్పుడు అక్కడికే రావాల్సింది ఏముంటుంది, అక్కడ కూర్చొని కూడా చేసుకోవచ్చు కదా అనే వారికి మీరు ఇచ్చేటువంటి సమాధానం ఏంటి సార్? ఇక్కడ ఒక విషయం సార్, మనం సపోజ్ ఏమాత్రం అవకాశం ఉండి రావడానికి వీలుండి ఇక్కడికి వచ్చి ఈ దగ్గరగా శక్తి క్షేత్రంలో అంటే తిరుమలలో ప్రత్యక్ష దైవమైనటువంటి తిరుమలలో కింద మన దిగువ తిరుమలలో సార్ మహతి ఆడిటోరియంలో అక్కడ ధ్యానం చేసుకుంటే చాలా బాగుంటుంది. మరి అలానే సపోజ్ రాలేకపోయిన వాళ్ళు మనం ఏదైతే పిఎంసి లైవ్ ఉంటుందో ఆ లైవ్లో కనుక మనం నిస్వార్థంగా మంచి సంకల్పంతో నేను అక్కడికి వెళ్ళలేకపోయినా నేను తిరుపతిలో వెళ్ళి ఆ యజ్ఞంలో పాల్గొన్నాను అనేటువంటి ఫీలింగ్తో మనం ఎప్పుడైతే ఆ సంకల్పం చేసుకుని ధ్యానంలో కూర్చుంటామో సార్, ఇక్కడ పొందిన మనం ఇక్కడ ఎవరైతే ఇక్కడ మహతి ఆడిటోరియంలో ధ్యానం చేస్తూ అనుభవాలు పొందారో అట్లా పిఎంసి ఛానల్ వీక్షిస్తూ ఉన్న వాళ్ళు కూడా ఆ అనుభవాలే పొందుతారు. మరీ రాలేని వాళ్ళ కోసం లైవ్ని ఉపయోగించుకోవాలి. సో డైరెక్ట్ వచ్చి చేసిన సాధన వేరే ఉంటుందిలేండి. అంటే అవును సార్, అంతే కదా. డైరెక్ట్ ఆ సన్నిధిలో ఆ శక్తి ఆ ఎనర్జీలో ఉండడం వేరు. ఎంతోమంది లైవ్ ధ్యానులు అందరూ మాస్టర్స్ అందరి మధ్యలో సాధన చేయడం అదొక గొప్ప అనుభవమే. ఇన్ కేసు రాలేని వాళ్ళ కోసం అది. సో రాలేని వాళ్ళు కూడా ఏ రకంగానైనా పార్టిసిపేట్ చేయొచ్చు ఈ దీంట్లో సార్. మనం ధ్యానం చేయటమే కాదు, మరి అక్కడ జరిగేటువంటి యజ్ఞానికి మనం ఎప్పుడైతే ఈ లోక కళ్యాణం జరిగేది యజ్ఞంలో మనం ఒక కొన్ని మనకి నియమాలు తెలుస్తారు. మనకేంటంటే తన్ మన్ ధన్, అంటే మనం వస్తా ఒట్టిది వెళ్తూనే ఒట్టిది సార్. మనం ఎప్పుడైతే ఈ ధ్యాన మార్గంలోకి వచ్చామో వచ్చిన వాళ్ళందరూ కూడా సార్ మనము లోక కళ్యాణం కోసం జరిగేటువంటి కార్యక్రమంలో వచ్చిన వాళ్ళు ఎట్లాగో మనకు సహకరిస్తారు, రాని వాళ్ళు అందరూ కూడా దీనికి త్రికరణ శుద్ధిగా మనసావాచ్య కర్మణ మనకు పత్రిజీ సార్ ఏదైతే మనకి ధ్యానం మీద అంటే శ్వాస మీద ధ్యాస అనే ఎంత సులభతరమైనటువంటిది మార్గాన్ని చూపెట్టారో, మరి ఆ యొక్క వారి సంకల్పం ఏదైతే ధ్యాన జగత్ అని ఉందో ఆ యొక్క గురూజీ సంకల్పాలు ఏదైతే ఉందో ధ్యాన జగత్, శాకాహార జగత్, పిరమిడ్ జగత్, మరి ఈ సంకల్పాలన్నీ నెరవేరాలంటే పిఎంసి ఛానల్ ద్వారా మాత్రమే మనకి జరిగి తీరుతాయి సార్. కాబట్టి దానికి కూడా ఆ విధంగా అందరూ కూడా దయచేసి సహకరించాలని నా యొక్క విజ్ఞప్తి. సో రాని వాళ్ళు కూడా ఏదో రకంగానైనా ఇంట్లో ఉండి డొనేషన్స్ ఇవ్వచ్చు.
వచ్చిన వాళ్ళైతే ఏ రకంగానైనా డబ్బు ఉన్న వాళ్ళు డబ్బు ఇవ్వచ్చు, లేదా సేవ చేసే వాళ్ళు సేవ చేయొచ్చు. అవును రైట్. అవును సార్. లేదు ఏది లేదు అనుకున్న వాళ్ళు సంకల్పంలో ఇది అద్భుతంగా జరగాలని అవును తన్నన్నం మన్నన్నం దన్నన్నం. అవును సార్. ఓకే, ఎవరు ఏది ఇచ్చినా అవును సార్, ఆ యజ్ఞ ఫలం పొందుతారు. అవును సార్. రైట్. ఇప్పుడు మీరు ఎప్పటి నుంచో యజ్ఞాల్లో పార్టిసిపేట్ చేస్తున్నారు, ఇప్పుడు కొత్త తరం వాళ్ళకి అందించడానికి పిఎంసి ద్వారా జరుగుతుంది అని చక్కని క్లారిటీ ఇచ్చారు సార్. దీంట్లో యువత కూడా ఇన్వాల్వ్ కాబోతున్నారా సార్? యువతకి ముఖ్యంగా సార్ అక్కడ ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు సార్. రైట్. ఎందుకంటే వాళ్ళకి ఈవేళ ప్రజెంట్ సిచ్యువేషన్లో వాళ్ళకే ముఖ్యంగా ఈ యొక్క జరగబోయే యజ్ఞంలో ఎవరైతే పార్టిసిపేట్ అవుతారో వాళ్ళందరూ కూడా ఊహించినటువంటి మార్పులు జరగటానికి, అనుభవాలు పొందటానికి చాలా అద్భుతమైనటువంటి అవకాశాలు కల్పిస్తున్నారు సార్. వాళ్ళు కూడా కొంత టైం కేటాయిస్తున్నారు. మరి ఇది వాళ్ళకి సంబంధించి మనకి మోటివేషన్కి సంబంధించినటువంటి మంచి స్పిరిచువల్ మాస్టర్లను కూడా పిలిపించి వాళ్ళందరితో కూడా వాళ్ళందరికీ కూడా ఆ జ్ఞానాన్ని పంచడానికి మన వాళ్ళు ఆ షెడ్యూల్ అది కూడా ప్లానింగ్ చేస్తున్నారు. మరి యువతకు కూడా అందరికీ సార్, మనం అందరికీ మేలు జరిగే అన్ని వయసుల వారికి ఉన్నది. యువతకు ప్రత్యేకమైన కార్యక్రమాలు కూడా ఉంటాయి. అందరూ వస్తుంటారు సార్, ధ్యానులు అందరం వస్తున్నా యువత రావాలి అంటే యువతకు కావలసినవి కూడా ఉన్నాయి ఇందులో. ధ్యానంతో పాటు వాళ్ళు ఉన్నతంగా ఎదగడానికి కావలసినటువంటి వ్యక్తిత్వ వికాసం, జీవన వికాసానికి కావాల్సినవి కూడా ఏర్పాటు చేయబోతున్నారు సార్. ప్రతిరోజు వాళ్ళకి 1 hour టైం కేటాయిస్తున్నారు సార్. అద్భుతంగా ఆ కార్యక్రమం వాళ్ళతోనే అవన్నీ కూడా ప్రాక్టికల్ చేపిస్తాను కూడా మన వాళ్ళందరూ కూడా ప్లాన్ చేస్తున్నారని చెప్పి మన వాళ్ళు మొన్న ఒక మీటింగ్లో చెప్పడం జరిగింది సార్. కాబట్టి యూత్ అందరూ కూడా ఆ యొక్క కార్యక్రమానికి వచ్చి మనకి సేవ చేసుకోవాలి. అలానే మన ఈ యొక్క యజ్ఞంలో అందరూ కూడా అక్కడ వాలంటరీగా చేయాలి. మనకి సేవాదాళ్ళు ఉన్నాయి, చేసుకున్న వాడికి చేసుకున్నంత మహదేవ. మనం ఏ విధంగా చేయగలిగితే ఆ విధంగా అక్కడికి అందరూ కూడా వచ్చి భాగస్వాములు కావాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నారు సార్. వండర్ఫుల్ సార్, వండర్ఫుల్. సో యువతకు ప్రత్యేకమైన కార్యక్రమాల తర్వాత సాయంకాలం ఈవినింగ్ 6 తర్వాత వివిధ వివిధ సంస్థల నుంచి గురువులు అన్నారు సార్. ఎవరైనా ప్రత్యేకమైన గురువులు వస్తున్నారా? ఇంకా సాయంత్రం ఎన్నింటి వరకు జరగబోతుంది సార్? అంటే మార్నింగ్ 5 to ఈవినింగ్ 9 వరకు మనకు ప్రోగ్రాంలు జరుగుతాయి సార్. నైట్ 9 వరకు జరుగుతుంది. మార్నింగ్ 5 to 8 మెడిటేషను, మళ్ళీ ఈవినింగ్ 3 to 6 మెడిటేషన్ సార్. ఈ మధ్యలో లంచ్ బ్రేక్, బ్రేక్ఫాస్ట్కి ఒక 1/2 hour, లంచ్కి ఒక 1 hour టైం తీసేయంగా మిగతా టైం అంతా కూడా ఇక్కడ తిరుపతిలో ఒక్క నిమిషం కూడా వేస్ట్ చేయకుండా ఎంతో అద్భుతమైనటువంటి కార్యక్రమాలు యువతకు కానీ, మరి మెడిటేటర్స్కి కానీ, పిల్లలకు కానీ అందరికీ ఉపయోగకరమయ్యే విధంగా సైంటిఫిక్గా, మళ్ళీ అలానే ఏదైతే మనం ప్రపంచ శాంతి అని చెప్పేసి అనుకున్నామో అంటే ఆ శాంతి ఎలా వస్తుంది అంటే దానికి సంబంధించినటువంటి అద్భుతమైనటువంటి ఒక మన ఎన్లైటెండ్ మాస్టర్ని తీసుకొచ్చి, గురువుల్ని ఎవరు పడితే వాళ్ళని తీసుకురాకోకుండా వాళ్ళు ఇచ్చేటువంటి జ్ఞానంతో ఇంకా మనం అద్భుతమైనటువంటి మార్పు చెందే విధంగా మంచి స్పెషలిస్ట్ని కూడా వాళ్ళు తీసుకురావడానికి ప్లాన్ చేస్తున్నారు సార్. ఈవినింగ్ అయితే 6 to 9లో మనకు మంచి గురువులతో యొక్క సందేశాలు ఉంటుంది. 6 to 7 వరకు, 7 to 9 వరకు ఆధ్యాత్మిక సాంస్కృతిక కార్యక్రమాలు, అద్భుతమైనటువంటి జ్ఞానాన్ని మనకు ఇచ్చేటువంటి కార్యక్రమాలు కూడా వాళ్ళు ఏర్పాటు చేస్తున్నారు సార్. వండర్ఫుల్. అంటే మార్నింగ్ 5 నుంచి రాత్రి 9 వరకు బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్తో పాటుగా పవర్ ప్యాక్డ్, ఎనర్జీ ప్యాక్డ్, జ్ఞానంతో నిండుకున్నటువంటి కార్యక్రమాలు ఏర్పాటు చేస్తున్నారు అధునాతనమైన పద్ధతిలో. వండర్ఫుల్. 7 రోజులు సార్. ఎప్పుడు ప్రారంభం అవుతుంది సార్? సార్ ఇది సెప్టెంబర్ 16 సాయంత్రం 5 గంటలకు జ్యోతి ప్రజ్వాలనతో మొదలవుతుంది సార్. ఇనాగ్రల్ అనమాట. 16 తారీఖు రోజు ఇనాగ్రల్ ఫంక్షన్ మహతి ఆడిటోరియం సార్, తిరుమలలో బస్ స్టాండ్ దగ్గరే ఉంది ఇది. అలానే 17వ తారీఖు సాయంత్రం 5 గంటలకి ప్రాతకాల ధ్యానం మొదలవుతుంది సార్. 17 ఉదయం సార్, ఉదయం 5 గంటలకు మొదలవుతుంది. ఇక 7 రోజులు అదే పరిస్థితి. 17 నుండి 22 వరకు, 5 నుండి రాత్రి 9 వరకు, 9 వరకు ప్రతిరోజు కార్యక్రమాలు ఉంటాయి సార్. 22 రోజు 9 గంటలకు క్లోజ్ అవుతుంది. క్లోజింగ్ ఫంక్షన్తో క్లోజ్. అవును. ప్రతిరోజు కూడా 6 గంటల ధ్యానం ఉంటుంది సార్. మనం ఎందుకంటే సార్ మనం ఇళ్ళ దగ్గర ఒక గంట లేకుంటే మనం ఇప్పుడు ఫస్ట్ చెప్పాము సార్ ఎవరి వయసు ఎంత ఉంది 2 నిమిషాలు అన్నట్టుగా ఇలా దీనికి కట్టుబడిపోయి ఇది చాలు అనుకుంటున్నారు. ఇప్పుడు నిజంగా ఎంత సాధన చేసిన వాళ్ళైనా ఇప్పుడు నిజంగా చెప్పాలంటే ఇప్పుడు చాలా సాధన తగ్గిందని అందరూ ఫీల్ అవుతున్న టైంలో ఇలా పొద్దున 3 గంటలు, సాయంత్రం 3 గంటలు, 6 గంటలు రోజుకి ధ్యానం అంటే 6 7 42 hours. ఈ వారం రోజుల్లో ధ్యానము, సజ్జన సాంగత్యము ఎన్ని జరుగుతాయి సార్. గురు సాంగత్యము. వండర్ఫుల్. సంగీత నాద ధ్యానము.
సో అల్టిమేట్గా పవర్ ప్యాక్డ్గా ప్లాన్ చేశారు సార్. అవును సార్. సో దీనికి ఎవరైనా రావచ్చా, పిరమిడ్ మాస్టర్స్ మాత్రమే ఆహ్వానితులా? సార్ ఈ భూమి మీద మానవ జన్మ తీసుకున్న వాళ్ళు ఎవరైనా రావచ్చు సార్ ఇక్కడికి. దీనికి ఇక్కడ ఈ పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూవ్మెంట్లోకి మనకు గురువు గారు ఇచ్చినటువంటి యొక్క మనకి జ్ఞానం ఏమిటి అంటే మనం అందరితో ఒకటే కుటుంబం, వసుదైక కుటుంబం. ఎవరైనా రావచ్చు సార్. ఇక్కడ రావడానికి ఏ నియమ నిబంధన లేదు, అంటే టికెట్ లేదు. మనం రావడానికి టోకెన్ తీసుకోవాల్సిన పని లేదు. భోజనం టిఫిన్ చేస్తాను కానీ, భోజనం చేస్తాను కానీ, డిన్నర్ చేస్తాను కానీ ఎవరో టోకెన్ తీసుకోవాల్సిన అవసరం లేదు సార్. ఇక్కడ అందరికి కూడా ఫ్రీ ఎంట్రన్స్, ఎంట్రీ ఫీజు ఏం లేదు, ఎంట్రీ ఫీజు ఏం లేదు. అప్ అండ్ డౌన్ ఫేర్స్ పెట్టుకొని రావాలి అంతే. ఇక్కడికి వచ్చే వాళ్ళకి ఫ్రీ అకామిడేషన్ ఉంటుంది సార్. దరిదాపుగా ఒక 1500 మంది వరకు ఫ్రీ అకామిడేషన్కి ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఆల్మోస్ట్ అలా కంక్లూజన్కి వచ్చేసింది సార్. అంటే దగ్గరలోనే విష్ణు నివాసము, శ్రీనివాసము, ఇంకా ఏదో కొన్ని ఫంక్షనాలు అన్ని కొన్ని ఇప్పుడు మ్యారేజ్ ఉన్నాయి అని చెప్పేసి ఇంక వాళ్ళు మనకి ఒప్పందం జరగలేదు ఇవ్వటానికి. వాళ్ళు అంత మన వాళ్ళు తీసుకోవడానికి కూడా అక్కడ లోకల్గా ఉన్న సంగీత బాబు గారు, మధు గారు వాళ్ళందరూ దాని మీద ఫుల్గా వర్క్ చేస్తూ ఉన్నారు. దాని మీద ఎప్పటికప్పుడే మనకి అప్డేట్ చేస్తూ ఇప్పుడు ఈ 1-2 డేస్లో పూర్తి క్లారిటీ మనకి క్లారిటీ వచ్చేసింది. ఫ్రీ అకామిడేషన్ ఆ విధంగా ఒక 1500 మంది వరకు మన పిఎంసి ఛానల్ తరపు నుంచి ఏర్పాటు చేస్తున్నారు సార్. అలానే ఇంకొక 2000-3000 మంది వరకు ఎవరికైనా పెయిడ్ అకామిడేషన్ కావాలనుకుంటే కూడా దగ్గర మన వాళ్ళు లోకల్గా ఉన్న మాస్టర్స్ ఒక 200 రూమ్లు అనేక హోటల్స్లోను, కళ్యాణ మండపంలో మాకు ఈ విధంగా ప్రోగ్రామ్ ఉంది, దానికి కావాలి అని చెప్పేసి అంటే కూడా వాళ్ళు కన్సెషన్ తోటి మరి జిఎస్టీలు ఇవన్నీ లేకుండా కూడా అంటే కొన్ని ఒక 20 రూమ్లు మనకి ఇస్తే ఫర్ ఎగ్జాంపుల్ ఒక 4 రూమ్లు అఫీషియల్, మిగతావి మనకి జిఎస్టీ లేకుండా కూడా ఇవ్వడానికి వాళ్ళు అంగీకరించారని చెప్పడం జరిగింది సార్. వీలైనంత వరకు కూడా మన మాస్టర్ల మీద బడ్డెను పడుకోకుండా అంటే 1000 రూపాయల నుంచి స్టార్టింగ్ ఉంది సార్. ఏసీ రూమ్లు ఒక రూమ్లో 4 ఉండొచ్చు అని చెప్పన్నారు. అలానే 1500 రూపాయలు, 2000 రూపాయలు, 2500 అంటే షూట్ సార్. దాంట్లో ఒక 8 మంది వరకు ఉండొచ్చు అంట. ఆ రకంగా మనకు ఉండేటువంటి అంటే మన రిక్వైర్మెంట్ని బట్టి కూడా వాళ్ళు ఆ విధంగా అన్నీ మాట్లాడి పెట్టారు సార్. సో కావాలనుకున్న వాళ్ళు పెయిడ్కి వెళ్ళొచ్చు లేదా ఫ్రీ అకామిడేషన్ని వినియోగించుకోవచ్చు. సో 16 రోజు సాయంత్రం రావాలి, 22 రాత్రి రిటర్న్ జర్నీస్ బుక్ చేసుకోవచ్చు అంటారు మీరు. అంతే సార్. రైట్. సో చివరగా మీ ఆహ్వానం సార్. మరి ఈ పిఎంసి ఛానల్ వీక్షిస్తున్నటువంటి మహాదేవుళ్ళందరికీ కూడా విజ్ఞప్తి. మరి నేను ఇంతకుముందు గురువు గారు ఉన్నప్పుడు తిరుపతిలో జరిగిన యజ్ఞాలకు నేను వెళ్ళలేకపోయాను. ఎందుకంటే అప్పుడు నేను డ్యూటీలో ఉన్నాను, రిటైర్మెంట్ కాలేదు. అప్పుడు తిరుపతిలో జరిగినటువంటి ప్రోగ్రాంలకు వెళ్ళిన వాళ్ళ అందరూ అనుభవాలు నేను విన్నాను సార్. అద్భుతమైనటువంటి అనుభవాలు పొందారు. కాబట్టి నేను రిటైర్మెంట్ అయిపోయాను. తర్వాత ఏ ఉద్యోగం చేయకుండా ఈ యొక్క పిఎస్ఎస్ మూవ్మెంట్లో సేవ చేసుకుని నేను ఆఖరి జన్మ చేసుకోవాలని అనుకున్నాను. మరి అనుకోకుండా ఇప్పుడు మన పిఎంసి ఛానల్ వాళ్ళ ద్వారా తిరుపతిలో ఈ యజ్ఞం చేయటం మొదలుపెట్టారు అనగానే నేను అనుకున్నాను వీలైనంత వరకు నేను సేవ చేయాలని అనుకున్నాను. తర్వాత ట్రస్ట్ వాళ్ళు పిఎంసి ట్రస్ట్ వాళ్ళందరూ కూడా మీరు సేవలు దీన్ని కొంచెం ఇవ్వాలి అని చెప్పంటే సరే నేను ఓకే అని చెప్పడం జరిగింది. అదొక మహాభాగ్యం. నేను అందరికీ విజ్ఞప్తి, ఆ 7 రోజులు తిరుపతిలో ఆ వెంకటేశ్వర స్వామి సన్నిధిలో మనం ఎవరైతే ధ్యానం చేస్తామో వాళ్ళందరూ కూడా అద్భుతంగా 7 చక్రాలను కూడా యాక్టివేట్ చేసుకునే అవకాశం అక్కడ ఉంటుంది. ఎందుకంటే అన్ని గంటలు ధ్యానం చేయటం వల్ల మనకు ఊహించినటువంటి మార్పులు జరుగుతాయి. మనలో ఒక రకమైనటువంటి ఒక అద్భుతమైనటువంటి కాస్మిక్ ఎనర్జీని తీసుకుంటాము. మనకు ఒక ఆరా ఏర్పడుతుంది. కాబట్టి అందరూ కూడా కార్యక్రమానికి రావాల్సిందిగా విజ్ఞప్తి. వండర్ఫుల్ సార్. ముఖ్యంగా అద్భుతమైన పాయింట్ ఒకటి చెప్పారు. ప్రతిరోజు 6 గంటల ధ్యానంతో మన 6 చక్రాలను ఉత్తేజితం చేసుకొని సహస్రారకి చేరుకునేటువంటి అద్భుతమైన ప్రణాళిక. ఈ 7 రోజుల్లో రోజుకు 6 గంటలు సాధన చేసినట్టయితే ఖచ్చితంగా మనం సహస్రారాన్ని చేరుకుంటాం, చక్రాతీత స్థితికి ఎదుగుతాం అనేది అద్భుతంగా చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. నమస్తే. సో ఇది మిత్రులారా, తిరుపతిలో జరగబోవు ధ్యాన మహాయజ్ఞం ఎందుకు రావాలి ఏంటి అనేది అర్థమైంది కదా. ఇప్పటికిప్పుడు కూడా మీరు ఈ రోజు నుంచి కూడా మీరు ఫండ్స్ ఇవ్వాలి, ట్రాన్స్ఫర్ చేయాలి అనుకున్న వాళ్ళ కోసం గూగుల్ పే, ఫోన్పే అన్నీ కూడా అకౌంట్ నంబర్లతో సహా మీకు వచ్చే బ్రోచర్స్లో అన్నిట్లో ఉన్నాయి మిత్రులారా. అండ్ డిస్ప్లే ప్రోమోస్ కూడా వస్తున్నాయి పిఎంసి ఛానల్లో. ఆ ప్రోమోస్ ద్వారా లేదా బ్రోచర్ ద్వారా మీరు ఎక్కడి నుంచైనా క్యూఆర్ కోడ్ ద్వారానైనా ఎలాగైనా సరే ఇప్పటి నుంచి కూడా మీరు డొనేట్ చేస్తూ ఉండొచ్చు. అక్కడ అఖండ ధ్యానంతో పాటు అఖండ అన్నధ్యానం జరగబోతుంది. ఎన్నో ఏర్పాట్లు జరుగుతూ ఉన్నాయి. సో మనందరం ఏ విధంగానైనా ఇందులో పార్టిసిపేట్ చేయొచ్చు. ఆ యజ్ఞంలో మనం ఏది వేసినా ఆ యజ్ఞ ఫలం మనమే కాకుండా విశ్వానికి వెళ్తుంది. మనం ఇచ్చే ప్రతి రూపాయి
విశ్వ ప్రణాళికలకు వినియోగపడేటువంటి ఒక అద్భుతమైన అవకాశాన్ని మనకు పిఎస్ఎస్ఎం అని పిఎంసి మనకు అందించారు మిత్రులారా. కాబట్టి అందరం ఈ అవకాశాన్ని వినియోగించుకుందాం. మనకు రిచర్డ్ బాక్ మహానుభావులు చెప్పారు, తెలుసుకునేది నేర్చుకునేది లేదు అనేంత వరకు నేర్చుకుంటూనే ఉండాలి, తెలుసుకుంటూనే ఉండాలి, అవకాశాలను వినియోగించుకుంటూనే ఉండాలి. ఇది ఒక గొప్ప అవకాశం, అందరం వినియోగించుకోవాలి. పిరమిడ్ మాస్టర్సే కాదు, లోక కళ్యాణాన్ని కోరుకునే ప్రతి ఒక్కరూ, ప్రపంచం అంతా శాంతి ఉండాలని కోరుకునే ప్రతి ఒక్కరూ, ప్రతి పర్యావరణ ప్రేమికులు, ప్రతి జంతు ప్రేమికులు, మానవ ప్రేమికులు అందరూ కూడా రావాల్సిందిగా ఇదే విన్నపం. సో ఇది ఈనాటి ప్రత్యేక కార్యక్రమం. మరో కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. థ్యాంక్ యూ ఆల్.